సో చూసారు కదా 2 ప్యానెల్స్ ఫోటోస్, మా ప్యానెల్ ఒక సైడ్, ఆపోజిట్ ప్యానెల్ ఒక సైడ్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఇన్ ద సెన్స్, అది అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ఒక మైనస్ అని చెప్పాలి అది మా ప్యానెల్ కి. ఏంటి అంటే గర్ల్స్ ఈసీ మెంబర్స్ చూసారు కదా, జనరల్ గా ఈసీ మెంబర్స్ లో 11 మెంబర్స్ ఉండాలి, 4 గర్ల్స్ అండ్ 7 బాయ్స్. కాకపోతే మా కౌశిక్ ఏమనుకున్నాడంటే ఫస్ట్ లో నామినేషన్స్ అయ్యే ముందు గర్ల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని 6 గర్ల్స్ ని పెట్టేసి 5 బాయ్స్ ని పెట్టాడు. అలా మేము ఒక టీం అంతా ఫామ్ అయిపోయిన తర్వాత మేము నామినేషన్స్ కి వెళ్లే రోజు అట్లా ఉండకూడదు, ఓన్లీ 4 గర్ల్స్ ఉండాలి, 7 బాయ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని అప్పటికప్పుడు రూల్ పెట్టడం జరిగింది. మా టీం కి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి బాయ్స్ ఈజీగా 2 ఎక్స్ట్రా దొరికేశారు. కానీ గర్ల్స్ లో తను మమ్మల్ని విత్డ్రా చేసుకోమని అడగలేదు, అంటే అడగలేదు ఇన్ ద సెన్స్ పాపం మాకు కూడా ఫైట్ చేయాలని ఉంది, మమ్మల్ని బాధ పెట్టడం తనకి ఇష్టం లేదు, మాకు ఫైట్ చేయాలని ఉంది. కాబట్టి మేము 6 అట్లానే ఈసీ మెంబర్స్ లాగా పోటీ చేసాము. దీనివల్ల ఏం జరిగిందంటే మా ఓట్స్ అన్ని స్ప్లిట్ అయిపోయినాయి అనమాట. మాలో మాకే పోటీ జరిగింది. ఓన్లీ 4 మెంబర్స్ కి ఓట్ చేయాలి గర్ల్స్ కి, బాయ్స్ కి 7 మెంబర్స్ కి ఓట్ చేయొచ్చు. మా టీంలో ఉన్న వాళ్లే మా 6 కూడా ఓట్ చేయలేరు, వాళ్ళకి నచ్చిన 9 మాత్రమే ఓట్ చేయగలరు. అట్లా ఇంకా బయట వాళ్ళు కూడా అలాగే చేశారు కాబట్టి మా ఓట్స్ అన్ని కూడా స్ప్లిట్ అయిపోయినాయి అనమాట. అదొక్కటి మాకు మైనస్ జరిగింది.